నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గణనాథుల నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన రథోత్సవం పలు గణేష్ మండలిల గణనాథులను అలంకరించిన వాహనాలతో ఊరేగింపుగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. భక్తులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొనడంతో ఊరేగింపు ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం గ్రామ చెరువులోని అశోక్ సాగర్లో గణనాథులను ఘనంగా నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు మాట్లాడుతూ జాన్కంపేట్ గ్రామంలో నిమజ్జనానికి విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కొన్ని భారీ వినాయక విగ్రహాల కోసం చెరువు వద్ద క్రేన్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాన్కంపేట్ గ్రామంలో నిర్వహించిన ఈ గణనాథుల నిమజ్జన వేడుకలు గ్రామ ప్రజల ఐక్యతకు, భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా నిలిచాయి. అభయ ఆయు ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ విఘ్నేశ్వరుని అనుగ్రహత సిద్ధ్యర్థం నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాన్ని యథావిధంగా 9 రోజుల నుంచి ఇవాళ వరకు మంచి ఉత్సాహంతో గ్రామ పెద్దలు భక్తి శ్రద్ధలతో అన్ని మండపాలు అందరూ కలిసి సహకరిస్తూ దాంతోపాటు యువత రంగంలో మన ఊరు పెద్ద మనుషులు అందరూ కలిసి యథావిధంగా పూర్తిగా అయింది. జాన్కంపేట గ్రామంలో 9 రోజుల నవరాత్రి గణపతి ఉత్సవాలు చాలా వైభవంగా ఆడపడుచులు మంగళారతులతో, కుంకుమార్చనలతో 9 రోజుల భక్తులతో పూజ చేసి ఈరోజు 9 రోజులు నిమగ్నం చేసినాము. ఘనంగా జరిగింది. యువకులు, యూత్ మరియు పోలీసులు మరియు విద్యుత్ అధికారులు ప్లస్ గ్రామ పెద్దలు, యువకులు, పాత్రికేయులు అందరు సహకరించారు. కాబట్టి అందరికీ పేరు పేరున మా విజయ ఉత్సవంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున పత్రికేయులకు, పోలీసులకు, ఈఓ సాబ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. మా జాన్కంపేట్ గ్రామం, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో 9 రోజులు, ఈ రోజు 9 రోజులు మా ఊరు జాన్కంపేటలో నిమజ్జనం చేయడానికి వచ్చాము. మా ఊరిలో పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు అందరూ ఈరోజు 9 రోజుల నుంచి చేసి ఈరోజు చాలా అంగరంగ వైభర్యం చేస్తున్నాము. ఈరోజు మా ఊరి గ్రామ ప్రజలు, యువకులు, చిన్నలు, పెద్దలు అందరూ చాలా సహకరించారు. దాంతోగా మా పోలీస్ సహకారు వాళ్ళు, మన ఈఓ గారు, మన సెక్రటరీ ఎలక్ట్రికల్ వారు అందరూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దానికి మా మిత్రులు, పాత్రికేయులు, మా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాము. 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో, ఎటువంటి డీజేలకు, పాశ్చాత్య సంస్కృతికి ఎటువంటి దావివ్వకుండా ఈరోజు నిమజ్జన కార్యక్రమం కూడా డోలాలతో, డప్పులతో, అంగరంగ వైభవంగా భజన కార్యక్రమాలతో నిర్వహించాము. మా జాన్కంపేట గ్రామం యొక్క విశిష్టతనే అది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒకే తాటిపై చేరి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముందుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బందికి, పోలీసు వారికి, అలాగే పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ బోల్ గణపతి మహారాజ్కి జై. ఎడపల్లి మండలం జాన్కంపేట విలేజ్లో 9 రోజుల నవరాత్రుల్లో మా గ్రామస్తులందరూ డైలీ అన్నదాన కార్యక్రమం, ప్రతి గణేష్ మండలి దగ్గర పూజలు, పునస్కారం నుంచి బ్రహ్మాండం చేసుకొని ఈరోజు ఆటపాటలతో మా విలేజ్కి సంబంధించిన రథంలో ఈరోజు ఊరొరిన పెద్దలు, చిన్నలు అందరూ, యువకులు అందరు పాత్రతో మంచిగా తొందరగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. మాకు
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా మిత్రులు కానీ, పోలీస్ శాఖలు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇలానే ఇంక కొన్ని గణపతి కూడా ఉన్నాయి, అవి కూడా సపోర్ట్ చేసేసి మాకు వెళ్ళ మాకు తోడుంటారని చెప్పేసి మీ అందరికి మనం చేస్తున్నాము. మా జాన్కంపేటలో ఏ ఇబ్బంది లేకుండా అందరం ఉల్లాసంగా ఈ పండుగ ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకుంటాం. మా అందరి సహకారంతో, ఎవరిలో కొల్లది కాదు, అందరి సహకారంతో ఈ పండుగ బ్రహ్మాండంగా విజయోత్సవాలు జరుపుకుంటాం. ఈ రోజుకు 9 రోజులు పూర్తి చేసుకొని వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఇట్టి కార్యక్రమాన్ని 2 ట్రాక్టర్లు పెట్టి గ్రామంలో అన్ని గణపతుల దగ్గరికి తీసుకెళ్లి అన్ని గణపతులు తీసుకొని ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇట్టి కార్యక్రమం కులమత భేదాలు లేకుండా అందరూ యువత, పెద్దలు అందరూ ఘనంగా వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బంది, పోలీసు సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే ఈరోజు మా జాన్కంపేట్ పెరిపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఈరోజు నవరాత్రులు 9 రోజులు సందర్భంగా ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. కాబట్టి అందరూ దీనికి మెయిన్గా యువకులు సహకరించి, యువకులతోటి పాటు వెనుకబట్టి ఉండి పెద్ద మనుషులు కూడా వాళ్ళు కూడా సహకరించి మాకు ఇంత ప్రోత్సాహంగా ఇచ్చినందుకు ఈ టైంకు మనకు గణేష్ నిమజ్జనం చేసాం కాబట్టి చాలా సంతోషం. యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరి ప్రోత్సాహంతో మనం ఇప్పుడు తొందరగా ఊహించుకున్నాం కాబట్టి, ఎందుకంటే రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి దీన్ని సభామని మనకి పడకూడదు అని మేము మొన్ననే నిర్ణయించడం పంతులు కూడా చెప్పారు. దాని విషయంలో అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము ఇప్పటివరకు కూడా చెప్పినాం. కూడా ఇప్పటివరకు గణపతులు ఇంకా వస్తూనే ఉన్నాయి. దీని విషయంలో అందరూ మంచిగా అని చెప్పేసి అందరు కలిసి విలేజ్కి సక్సెస్గా కావాలని చెప్పేసి మేము చెప్పాము. దాని విషయంలో అందరూ సహకరించింది, చాలా మంచి జరిగింది. అందరికీ జై శ్రీరామ్.